చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుకు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారిని ఏ అవతారాలలో ఆరాధన చేస్తారో వాటిని ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటారు? విశాల కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతిగా అవంతి దృష్టిస్తే బాహునగర విస్తార విజయా ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. అమ్మవారి దృష్టి 9 రకాలుగా ప్రదర్శింపబడుతుంది. ఒక్కొక్క దృష్టికి ఒక్కొక్క పేరు. 8వ దృష్టి విజయ అని పిలువబడుతుంది. అందుకే విజయ దృష్టి ఉన్నటువంటి ఆ ప్రాంతం విజయవాడగా, విజయపురిగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ కనకదుర్గ అవతారంలో ఆ తల్లి కటాక్షిస్తూ ఉంది. కీలుడనే పర్వతుడు తల్లి గురించి ఘోరమైన తపస్సు చేసి నా మీదనే ఆవాసముండమంటూ అభ్యర్థించిన మీదట అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంది ఆ తల్లి. ఇంద్రాది దేవతలంతా అర్చించిన కారణాన ఇంద్రకీలాద్రిగా ఆ పర్వతం ప్రసిద్ధికెక్కింది. ఆ ప్రాంతం విఖ్యాతిని పొందింది. ఏమిటి ఈ ప్రాంతం యొక్క విశేషం అంటే, మాధవవర్మ అనే మహారాజు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్న సమయంలో ఆయన కుమారుడు రథం ఎక్కి పురవీధులలో వెళుతున్నప్పుడు చింతచిగురు అమ్ముకునేటువంటి ఒక తల్లి యొక్క కుమారుడు మాధవవర్మ కుమారుడి రథం కింద పడి మరణించాడు. ధర్మబద్ధమైన పరిపాలన చేసే మాధవవర్మ తన కొడుకు అన్న విషయాన్ని పక్కకు పెట్టి మరణశిక్ష విధించాడు. ధర్మబద్ధమైన ఆ మాధవవర్మ యొక్క ఆలోచన విధానాన్ని, పరిపాలనా విధానాన్ని గమనించినటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆ 2 కుమారులను బ్రతికించారు. ఇది అక్కడ శాసనం చేయబడి ఉన్నది. అలానే పండితారాధ్యుడు అనేటువంటి శివభక్తుడు కంచిలో నివాసం ఉన్న, నా హృదయం ఎప్పుడూ ఈ మల్లీశ్వరుడి మీదనే ఉన్నది, ఈ కనకదుర్గా తల్లిని ఆరాధించాలని ఉవ్విళ్ళూరుతుందని ప్రకటిస్తే ఆ పురవాసులంతా ఆగ్రహించి ఆయనను నిరసించారు. నిప్పు దొరకకుండా ఆ పండితారాధ్యుడు చేసేటువంటి అగ్ని కార్యానికి అవరోధం కల్పించారు. నిప్పును మూట కట్టుకొని జమ్మి వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి దానికి వేలాడదీసి తాను ప్రతినిత్యము అగ్ని కార్యాన్ని నిర్వర్తిస్తూ తనను నిరసించిన ఆ పురవాసులకు అగ్ని దొరకకుండుగాక అంటూ శాసించాడు ఆ శివభక్తుడు. అంతే, ఆ బ్రాహ్మలందరికీ, ఆ పురవాసులందరికీ అగ్ని కార్యం చెయ్యాలి అంటే నిప్పు దొరకకపోవటంతో రాజుతో సహా పండితారాధ్యుడి దగ్గరికి వచ్చి అభ్యర్థించారు. ఇది కూడా శాసనం రూపంలో అక్కడ కనపడుతూ ఉంటుంది. ఇప్పటికీ దసరా రోజు ఆ శమీ వృక్షం దగ్గర అద్భుతంగా ఉత్సవం జరుపుతారు. జమ్మిదొడ్డి అని పిలువబడే ఆ ప్రాంతం ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంది. ఇలా ఏ ప్రాంతంలోనైతే ఆ దుర్గమ్మ తల్లి యొక్క మాహత్యము ప్రకటింపబడి శాసన రూపంలో మనకందరికీ తెలియజేయబడుతుందో అక్కడ మంత్రవేత్తలైనటువంటి వారంతా నిర్ణయించి సంకల్పించి చేసే దేవీ నవరాత్రి ఉత్సవాలలోని అవతారాలని అందరూ ప్రామాణికంగా తీసుకున్నట్టయితే అందరికీ ఆ ప్రయోజనం నెరవేరుతుంది, సమకూరుతుంది అన్న ఆలోచనతో విజయవాడలోని కనకదుర్గా తల్లి దేవీ నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవతారాలతో సాక్షాత్కరిస్తుందో ఆ అవతారాలని ప్రామాణికంగా తీసుకుంటూ పండుగ జరుపుకుంటూ ఉన్నారు.
గురుగారు, మహాచండీ అవతారం ఆవిర్భావం ఏ రకంగా జరిగింది? శుంభ నిశుంభులనే రాక్షసులు వరగర్వితులై ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తూ ఇంద్రాది దేవతలను సైతం భయభీతితో సంచరించే విధంగా వారి జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఇంద్రాది దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తరుణోపాయం చెప్పమంటూ అభ్యర్థించారు. బ్రహ్మదేవుడు జగన్మాతను ప్రసన్నం చేసుకొని ఆపద నుంచి బయటపడండి అంటూ తరుణోపాయం చెప్పారు. హిమాలయ పర్వతం దగ్గర కఠోరమైన తపస్సు చేసిన ఇంద్రుడికి జగన్మాత సాక్షాత్కరించింది. ఇంద్రుడి కష్టాన్ని విని తన శరీరం నుంచి ఒక అద్భుతమైన స్త్రీమూర్తిని ఉద్భవింపజేసింది. ఆమె కౌశికి. అనంతరం అంబికాదేవి శుంభ నిశుంభులుండే ప్రాంతానికి వెళ్ళి అక్కడ వనంలో వీణానాదం చేయటం మొదలుపెట్టారు. ఇది గమనించిన చండ ముండాసురులు అద్భుతమైన ఆమె సౌందర్యాన్ని చూసి ఆ విషయాన్ని శుంభ నిశుంభులకు నివేదన చేశారు. ఆ శుంభ నిశుంభులు ధూమ్రలోచనుడనే వారి సైన్యాధిపతిని రాయబారానికి పంపించారు అంబికాదేవి దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఈ ధూమ్రలోచనుడు శుంభ నిశుంభులను పరిణయమాడమంటూ ఆ అంబికాదేవిని అభ్యర్థించాడు. నాతో యుద్ధంలో గెలిస్తే అలానే అంటూ అంగీకారాన్ని తెలియజేసి ధూమ్రలోచనుడు చూపుతున్న మాయలనన్నింటినీ మహామాయ అయిన ఆ తల్లి ఛేదించి వాడిని హతమార్చింది. ధూమ్రలోచనుడు మహావీరుడు. అతనే రణంలో హతుడయ్యాడని తెలిసిన శుంభుడు నిశుంభుడితో మనం ఆమె దగ్గరికి వెళదామా లేక పలాయనం చిత్తగిద్దామా అని అడిగితే అప్పుడు శుంభుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిశుంభుడు యుద్ధమే సరి అయినటువంటి ఉపాయం అంటూ మనం వెళ్లకుండా ముందర చండముండాసురులను పంపిద్దాము అని చండముండాసురులను ఆ అంబికాదేవి దగ్గరికి పంపించారు. చండముండాసురుల మాటలు విన్న అంబికాదేవికి క్రోధం జనించింది. అలా కోపోద్రిక్తురాలైనటువంటి ఆ తల్లి వదనం నుంచి కాళికామాత జన్మించింది. ఆమె అక్కడ ఉన్న చండముండాసురుల సైన్యాన్నంతా మింగేసి అనంతరం చండముండాసురుల ఇద్దరిని వధించింది. ఆ 2 తలలను తీసుకువచ్చి అమ్మవారికి కానుకగా సమర్పించింది. చండముండాసురులను వధించిన నీవు ఇహ నుంచి చాముండిగా చండీదేవిగా ప్రసిద్ధికెక్కుతావు అంటూ ఆ కాళికని చండిగా అభివర్ణించింది. ఇలా చాముండ, చండి, మహాచండి అన్న నామాలతో ఆ తల్లి మనను కటాక్షిస్తూ ఉంది. ఇది చాముండి దేవి ఆవిర్భావ కథ. గురుగారు, ఈ దేవి నవరాత్రుల్లో భాగంగా మహాచాముండిని ఆరాధించే క్రమం ఏమిటి? బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శ్వేత పద్మనిభాననాం శ్వేత చంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్ధాత్రీం చ ధాత్రీం చ సర్వేభ్యాం సర్వసంపదాం సంసార సాగరే ఘోరే జ్యోతిరూపాం సదా భజే. అద్భుతమైనటువంటి ఆ తల్లి వర్ణనను ధ్యానం చేయాల్సినటువంటి విధానాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరించారు. ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తూ బూడిద రంగులో ఉన్న వస్త్రాన్ని ఆ తల్లికి ధరింపజేసి మనం కూడా అలాంటి వస్త్రాలను ధరించి ఆ తల్లిని ఆరాధించాలి. ఆ తల్లిని ఆరాధించే సమయంలో గుమ్మడి పండును బలి ఇవ్వాలి. బలివ్వటము అంటే దానిని ఆమెకు సమర్పించాలి. జంతు బలులు కలియుగంలో నిషేధం కనుక
అంతకంటే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి కూష్మాండ బలి అన్ని అభిష్టాలను నెరవేర్చగలిగిన సాధనం. బూడిద గుమ్మడికాయను పూజలో ఉంచి ఇంటి ముందు మనం వేలాడదీస్తే నకారాత్మక దృష్టులన్నీ అంతరింపబడతాయి, మన ఆలోచన కూడా సుసంపన్నమవుతుంది. ఇలా హ్రాం హ్రీం హ్రూం చర్మముండే శవగత హతే భీషణే భీష్మవక్త్రే క్రాం క్రీం క్రూం క్రోధమూర్తిర్ వికృత కుశముఖే రౌద్రదంష్ట్రా కరాళే కం 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 కాలధారి భ్రమసి జగదిదం భ్రామయంతి గ్రసంతి ఝుంకారోచ్చరంతి ప్రదహితం దురితం చండముండా ప్రచండా అన్న అద్భుతమైనటువంటి శ్లోకము ఆ తల్లిని ఆరాధించటానికి అద్భుతమైన సాధనం. ప్రచండమైనటువంటి పరాక్రమంతో వచ్చే అవరోధాలన్నింటినీ అంతం చేయగలిగినటువంటి శక్తి ఈ తల్లి ఆరాధన ద్వారా మనకు విదితమవుతూ ఉన్నది. నవదుర్గ ఆరాధనలో ఈ తల్లిని కాళరాత్రిగా పేర్కొంటారు. క్లిష్టమైన కార్యక్రమాన్ని నెరవేర్చాలి అన్నటువంటి ఆలోచన ఉంటే మహాచండీ ఆరాధన మనకు అత్యంత ఉపయుక్తమైన సాధనం. చండీ అష్టకాన్ని పారాయణ చేస్తూ గుమ్మడికాయతో చేసినటువంటి వంటలను, సొరకాయతో చేసిన సజ్జ బూరెలను, దద్దోజనాన్ని, రవ్వకేసరిని ఆ తల్లికి నివేదన చేయగలిగితే ప్రయోజనము సిద్ధిస్తుంది, ఆ తల్లి కటాక్షిస్తుంది. గురువుగారు, చండీ సప్తసతి ఏ పురాణంలో ఉంది? దీనిని ఎవరికి తెలియజేశారు? మార్కండేయ పురాణంలో చండీ సప్తశతి అంతర్భాగంగా ఉంది. దేవీ మాహాత్యాన్ని సాక్షాత్తు మార్కండేయుడే భాగురి అనేటువంటి ఋషికి తెలియజేశాడు. రాజ్యాన్ని పరిపాలిస్తున్న సురధుడు రాజ్యభ్రష్టుడై అడవుల పాలైతే గృహస్థాశ్రమంలో వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేక సమాధి అనే పేరు కలిగిన గృహస్థు అరణ్యానికి వచ్చాడు. వీరిద్దరికీ ఆ ఋషి అద్భుతమైన ఈ దేవీ మహాత్యాన్ని తెలియజేసి వారి కష్టాలను కడతీర్చాడు. ప్రథమ, మధ్యమ, ఉత్తమ భాగాలుగా పేర్కొనబడ్డ ఈ చండీ సప్తశతి మొదటి భాగంలో మధుకైటబుల వృత్తాంతాన్ని వివరించింది. మధుకైటబులు స్వేచ్ఛామరణం అనే వరం కలిగిన వారు. వారిని ఎలా వధించాలో తెలియక శ్రీ మహావిష్ణువు ఆలోచనా మగ్నుడైనప్పుడు జగన్మాత మధుకైటబులలో అహంకారాన్ని ప్రబలేటట్టుగా వారి ఆలోచన విధానాన్ని మార్చి వారే శ్రీమన్నారాయణుని ఏం వరం కావాలో కోరుకోమనే విధంగా ప్రేరేపించింది. వరం కోరుకోమని మధుకైటబులు శ్రీమన్నారాయణుని అడగగానే నా చేతిలో మీరు మరణించండి అంటూ వరాన్ని కోరుకున్నాడు శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాల యుద్ధం తరువాత. అలా మధుకైటబులను శ్రీ మహావిష్ణువు వధించిన వృత్తాంతం ప్రథమ భాగంలో చెప్పబడితే మహిషాసుర మర్దన వృత్తాంతాన్ని మధ్యమ భాగంలో తెలియజేయటం జరిగింది. అనంతరము 5వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం దాకా శుంభ నిశుంభుల వధను పేర్కొనటం జరిగింది. ఇలా 700 శ్లోకాలతో ఈ చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో మనకు అందించటం జరిగింది. నిజానికి మధుకైటబులు, శుంభ నిశుంభులు ఎక్కడో లేరు. అహంకార మమకారాలే శుంభ నిశుంభులు, జంట రాక్షసులు. అవే తమో రజోగుణాలు. మహిషాసురుడు అక్కడే కదా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. మహిషము తమోగుణానికి, అసురత్వము రజోగుణానికి చిహ్నం. ఇలా తమో రజోగుణాలను రెండింటినీ జయించి సత్వగుణమైనటువంటి దేవతా ప్రవృత్తిని ఉత్పన్నం చేసుకొని ఆ జగన్మాత కరుణను పొందేటువంటి విధి విధానాన్ని తెలియజేసేదే
చండీ సప్తశతి దేవీ మహత్యంగా అభివర్ణింపబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి విజ్ఞానము మార్కండేయ పురాణంలో మనకు సిద్ధిస్తూ ఉంది. కనుక చండీ ఆరాధనలో ప్రతినిత్యము చండీ సప్తశతిని పారాయణ చేయటం అద్భుతమైన ప్రయోజనాన్ని అందించేటువంటి సాధన. గురువుగారు, యాగాలలో చండీ యాగం ఎంతో ప్రత్యేకమైనది. ఈ చండీ యాగం చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? ప్రతిరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమము విఘ్నమవుతున్న నేపథ్యంలో ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్న వ్యక్తులు చండీ హోమం చేయగలిగితే సత్వరమే సమస్యకు పరిష్కారం లభించి కార్యక్రమం సక్రమంగా నెరవేరుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించలేక ఆలోచనా మగ్గులైనటువంటి వారు చండీ యాగాన్ని చేసినట్టయితే వృత్తిలో సానుకూల్యత, ఉద్యోగాలలో ఉన్నత పదవి సిద్ధిస్తాయి. వ్యాపారం సరిగా సాగక నష్టాలలో కొనసాగుతున్నటువంటి జీవితాన్ని సక్రమంగా మార్చుకోవాలి అంటే, లాభాలు గడించాలి అంటే చండీ యాగానికి మించినటువంటి సాధన మరొకటి లేదు. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ నిత్యము డాక్టర్లు, మందులు, ఆసుపత్రులు అంటూ సంచరించే వ్యక్తులకు ఆ రుగ్మతలను పోగొట్టుకోవటానికి అద్భుతమైన సాధనం చండీ హోమం. ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రులలో మహాచండీ అవతారాన్ని అర్చిస్తున్న సమయంలో చండీ సప్తశతి పారాయణ చేస్తూ ఈ యాగాన్ని నిర్వహించగలిగితే అద్భుతమైన ప్రయోజనం నెరవేరుతుంది. పరిపాలకులు కూడా చండీ హోమాన్ని చేసి విజయాన్ని సాధించిన దృష్టాంతాలు అనేకం మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక వృత్తి వ్యాపారాలలో అభివృద్ధిని సాధించటానికి, దీర్ఘకాలిక రోగాలను పోగొట్టుకోవటానికి, అడ్డంకులనన్నింటినీ పరిష్కరించుకొని అభివృద్ధిని సాధించటానికి చండీ యాగము అద్భుతమైన సాధన. గురువుగారు, జగన్మాతను మహాచండీ రూపంలో ఆ అవతారంలో ఆరాధించడానికి కారణం ఏమిటి? చండముండాసురులను వధించినది మహాచండి. నిజానికి కనకదుర్గ ఆలయంలో నవరాత్రులలో 2-3 సంవత్సరాల నుంచి ఈ మహాచండీ అవతారాన్ని అర్చించటం ప్రారంభించారు. సమాజంలో ఉన్న పరిస్థితులను గమనించి చండ అంటే తీవ్రత, తీవ్రమైన ఆలోచన ధోరణి, తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, తన స్వప్రయోజనము, తన స్వకపోల జనిత బుద్ధియే మార్గదర్శకం అవుతున్న నేపథ్యంలో ముండా అంటే మూర్ఖత్వం, ఎవరి మాట వినే ప్రశ్నే లేదు. ఇలా సమాజంలో ప్రజల ఆలోచన దృక్పథము విపరీతంగా మారుతున్న నేపథ్యంలో వేదాలను నిరసిస్తూ, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తూ, గోవులను హింసిస్తూ, పెద్దలను అవహేళన చేస్తూ ఆధునిక సమాజం అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యంలో ఆలయంలోని మంత్రవేత్తలైనటువంటి అర్చక స్వాములు అద్భుతమైన మహాచండీ అవతారము, ఆరాధన ఈ సమస్యలన్నింటికీ సరైన పరిష్కారం అని భావించి మహాచండీ రూపంలో ఆ కనకదుర్గా మాతను ఆరాధించటం ప్రారంభించారు. సత్ఫలితాలను అందిస్తూ సమాజమంతా సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో దేశం మీదికి వచ్చే విదేశీ శక్తుల కుట్రలను భగ్నం చేస్తూ ప్రజలంతా దేశభక్తితో ఆనందంగా జీవనం గడపాలన్న సంకల్పంతో మహామంత్రవేత్తలైనటువంటి అర్చక స్వాములు చేసుకున్న నిర్ణయం అది. అర్చక స్వామి యొక్క ఆలోచన ఎప్పుడూ సమాజ హితమే ఉంటుంది. దానికోసం దేవతాశక్తిని ఏ విధంగా ఆవాహన చేసి ప్రజలకు సద్బుద్ధి కలిగించాలి అని నిరంతరము ఆలోచించే ఆ మంత్రవేత్తల ఆలోచన విధానమే ఈనాడు మనం మహాచండీ అవతారంలో ఆ దుర్గామాతను అర్చించటంలోని అంతరార్థం. గురుగారు, చండీ, చాముండి, చండీశ్వరి ఈ రూపాలన్నీ ఒకటేనా? జగన్మాతను ఆరాధించే క్రమంలో ఎటువంటి నియమాలను పాటించాలి? చండీ అన్న, చాముండి అన్న, మహాచండీ అన్న ఆ జగన్మాత యొక్క
అవతారమే. కాళికాదేవి ఎప్పుడైతే చండముండాసురులను వధించి ఆ తలలను సమర్పించిందో ఆనందించినటువంటి జగన్మాత వారిని సంహరించినటువంటి ఆ కాళికామాతను చాముండి అంటూ సంబోధించింది. ఈ వృత్తాంతమంతా మైసూరులో జరిగింది అని చెప్తారు. అందుకే అక్కడ చాముండేశ్వరి ఆరాధన విస్తృతంగా కనబడుతుంది. అర్చించిన వారికి కోరికలన్నీ అభిష్టాలన్నీ నెరవేరటం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మహిషాపురము కాస్త మైసూరుగా మారింది అని చెబుతూ ఉంటారు. ఆ తల్లిని అర్చించేటప్పుడు నియమనిష్టలు చాలా అవసరం. ఏకభుక్తము, భూషయనము, బ్రహ్మచర్యము, స్వాధ్యాయము ఇవన్నీ ప్రతి దేవతార్చనలో తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. సూర్యోదయానికి ముందరే నిద్రలేచి స్నానాదికాలు ముగించుకొని పూజ గదిని సిద్ధం చేసి ఆవునేతితో దీపారాధన చేసి ఆ తల్లిని అర్చించటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని స్తోత్రాలతో, మంత్రాలతో, షోడశోపచారాలతో ఆ తల్లిని సంతుష్టిరాలను చేయగలిగితే అద్భుతమైన ప్రయోజనం నెరవేరుతుంది. షోడశోపచారాలన్నింటినీ ప్రత్యక్షంగా చేసినా చేయకపోయినా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ 5 అత్యంత ప్రాధాన్యత కలిగిన పంచ ఉపచారాలుగా చెప్పబడతాయి. అందుకే ఆ తల్లిని ఆరాధించే సమయంలో గంధాన్ని అర్పించి శరీరంలో ఉన్న దుర్గంధాలనన్నింటినీ పోగొట్టుకుంటూ పుష్పార్చన చేసి ఏకాగ్రతను పెంపొందించుకొని ధూపార్చనతో ఐశ్వర్యాన్ని అందుకుంటూ దీపార్చనతో బుద్ధి వికసనానికి మార్గాన్ని ఏర్పరచుకొని నైవేద్యంతో సకల భోగాలు పొందవచ్చు అని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. కనుక దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జనం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. దేవుణ్ణి, ద్విజుణ్ణి, ప్రాజ్ఞుణ్ణి పూజిస్తూ అహింసను పాటిస్తూ మార్దవంగా మాట్లాడుతూ శారీరక తపస్సును చేయగలిగితే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రహీతం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎదుటివారికి బాధ కలగకుండా మాట్లాడుతూ సాధ్యమైనంత మౌనంగా ఉంటూ మౌనంగా ఉన్న సమయంలో కూడా ఆ తల్లినే ధ్యానిస్తూ స్వాధ్యాయం చేస్తూ ఉంటే అది వాంగ్మయ తపస్సుగా చెప్పబడింది. మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేస తపో మానసముచ్యతే. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ నిరంతరము ఆ తల్లి ఆలోచనతో జీవనాన్ని గడుపుతూ అర్చించగలిగితే అద్భుతమైన ఫలితం మన సొంతమవుతుంది. శారీరక, వాంగ్మయ, మానసిక మాలిన్యాలన్నీ అంతరించి అద్భుతమైన ప్రశాంతమైన నిర్మలమైనటువంటి ఆలోచన, ఆకారము మన సొంతమవుతాయి. కనుక అలా ఆ దేవిని అర్చిస్తూ నియమాలను పాటిస్తూ అద్భుతమైన శ్రేయోపథానికి మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.